కాశీఖండం 5వ అధ్యాయంలో అగస్త్యముని వింధ్యాపర్వతం యొక్క అహంకారమును అణచడానికి కాశీక్షేత్రమును వదిలి వెళుతున్న సందర్భములో తన ధర్మపత్నితో విచారముగా పలు విధములుగా, ఓ లోపాముద్ర, మనకున్న 6 చక్రములలో మూలాధార చక్రం, స్వాదిష్ట చక్రం, మణిపుర చక్రం, అనాహిత చక్రం, విశుద్ధ చక్రం, ఆజ్ఞా చక్రము, ఈ 6 ఒకే సరళ రేఖపై తీసుకొని వచ్చి అజ్ఞానికి కూడా తీసుకొని వచ్చి సహస్రము ఓపెనయ్యేలా చేసి జీవుడిని విముక్తిని, ముక్తిని, మోక్షము ఇవ్వగలిగినటువంటి క్షేత్రము ఈ యొక్క అవిముక్త క్షేత్రము. ఈ 3 నాడుల కలయికే ఈ వారణాసి క్షేత్రము అని. అంటే ఈ అవిముక్త క్షేత్రములో ప్రాణములు పోవు సమయమున రుద్రుడు సర్వ ప్రాణులను తన కుడి చెవి యందు తారక మంత్రము ఉపదేశించి ముక్తిని ప్రసాదించును దేవి. అటువంటి ఈ యొక్క అవిముక్త క్షేత్రమును వదిలి వెళుతున్నాము మనము అంటే ఇక మళ్ళా మనం ఎప్పుడు ఈ కాశీ క్షేత్రానికి వస్తామో, ఎప్పుడు ఇంతటి గొప్ప క్షేత్రములో మనము నివాసం ఉంటాము అని పలు విధములుగా బాధపడుతున్న సన్నివేశము అగస్త్యముని. జై కాశీ విశ్వనాథ్.